పొందాల్సినవి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్, కానీ రెఫరెన్స్ పాయింట్గా ఉపయోగపడే కీలక గణాంకాలు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. రైట్ సార్. సాధారణంగా బడ్జెట్ వస్తుంది అంటే మధ్యతరగతి ప్రజలు అలాగే వేతన జీవులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎంత ఉంటుంది, దాంతోపాటుగా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, అంతవరకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు సార్. వస్తువుల ధరలు పెరగడానికి తగ్గడానికి బడ్జెట్కి ఉన్న సంబంధం ఏంటి? వాస్తవంగా అయితే ఉండాలి, ఉండేది ఇదివరకు. ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, ఒకటి జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చిన తర్వాత పార్లమెంటరీ సావర్నిటీ కాస్త జిఎస్టీ కౌన్సిల్ కప్పైపోయారు. అందుకే దీన్ని జిఎస్టీ పైన విమర్శించే వారికి రేజ్ చేసే కీలక అంశం ఇది. ఇవాళ జిఎస్టీ ఎంత ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయించదు, అసెంబ్లీ నిర్ణయించదు. అంటే లెజిస్లేచర్కు ఉండాల్సిన అధికారాన్ని కాస్త ఎగ్జిక్యూటివ్కు కట్టబెట్టారు. ఫైనాన్స్ మినిస్టర్లతో కూడిన జిఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. అంటే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఆమోదించాల్సిన అవసరం లేదు. వెరీ అన్ఫార్చునేట్. జిఎస్టీలో ఉన్న పెద్ద కాన్స్టిట్యూషనల్ లోపం ఇది. ఏదైనా మీకు ప్రజల ఆమోదం ఉండాలి కదా. ఎక్కడ ప్రజల ఆమోదం ఉంది? ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో ఇంత రేటు ఉండాలి, ఈ వస్తువు పైన నిర్ణయిస్తారు. అదే ఫైనల్ కదా. నీకు ఎవరిచ్చారు అధికారం? అన్ఫార్చునేట్లీ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానే పార్లమెంటు తనకుండాల్సిన అధికారాన్ని తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ల మండలికి అప్పచెప్పింది. దిస్ ఎ వెరీ బిగ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్, కానీ దట్ ఇస్ ద రియాలిటీ. అందువల్ల ఇలా ధరలు పెరగటానికి తగ్గటానికి జిఎస్టీ ఒక ముఖ్యమైన కారణం. అఫ్కోర్స్ డిమాండ్ అండ్ సప్లై ఇవన్నీ ఉంటాయి, కానీ ఇదివరకు జిఎస్టీ లేనప్పుడు ఏమంటే అంటే బడ్జెట్లోనే ప్రతిపాదించేవారు. ఇంకో దీనిపైన నేను ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ధరలు హెచ్చు తగ్గులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కనుక జిఎస్టీ ద్వారానే ధరల పెరుగుదల తరుగుదల ఉంటుంది కనుక బడ్జెట్ పెద్దగా ప్రభావం చూపదు. కొంతమేరకు ప్రభావం చూపుతుంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిందనుకోండి, గోల్డ్ ధర పెరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిందనుకోండి, ధర తగ్గుతుంది. సో అందువల్ల కస్టమ్స్ డ్యూటీస్ అంటారు. కస్టమ్స్ డ్యూటీస్ ఇప్పటికీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి. అలాగే మీకు బడ్జెట్లో ఉండేటువంటి బడ్జెట్కు ధరలకు ప్రధానమైన అంశం అనేది మీకు ఇక్కడే వస్తుంది. ప్రభుత్వాలు విధించేటువంటి పన్నులు. కొన్ని రకాల వస్తువులు జిఎస్టీ పరిధిలో లేవు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టీ పరిధిలో లేవు. ఎందుకు లేవంటే జిఎస్టీలో హైయెస్ట్ స్లాబే 18%, 5, 12, 18. కొన్ని వస్తువుల పైన సిన్ గూడ్స్ అంటారు. అంటే ఇప్పుడు పొగాకు సంబంధించిన వస్తువులు సిన్ గూడ్స్ అంటే పాప వస్తువులు అని. అవి వాటి కన్జంప్షన్ డిస్కరేజ్ చేయడానికి వాటిపైన అత్యధికంగా పన్ను ఉంటుంది. కానీ నార్మల్గా అన్ని రకాల వస్తువులకు హైయెస్ట్ 18%. కానీ ఇవాళ పెట్రోల్ డీజిల్ పైన పన్నులు అంతకు అనేక రేట్లు ఉంటుంది. మనం 100 రూపాయలు పెట్రోల్ పైన పెడుతున్నామంటే 50 రూపాయలకు పైగా పన్నులే కడుతున్నాం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలి. పెట్రోల్ డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ 20 రూపాయలు తగ్గుతుంది, డీజిల్ 20 రూపాయలు తగ్గుతుంది. అందుకని దాన్ని బయట పెట్టారు. అది నీకు ఒకప్పుడు బడ్జెట్లోనే చెప్పేవారు పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ కూడా. అది కూడా ఈ మధ్య కాలాన్ని ఏం చేశారంటే బడ్జెట్లో చెప్పడం లేదు, ఎప్పటికప్పుడు పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. దానికి ఏం థియరీ చెప్పారంటే ప్రభుత్వము సంబంధమే లేదు. 2002లో వాజ్పేయి ప్రభుత్వం ఉండగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఆన్ పెట్రోలియం గూడ్స్ అనే దాన్ని ఎత్తివేశారు. అంటే ప్రభుత్వం నిర్ణయించదు, మార్కెట్ నిర్ణయిస్తుంది. రియాలిటీలో మార్కెట్ నిర్ణయించదు, ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడల్లా మీకు ఆగిపోతాయి. రేపు మళ్ళీ బీహార్ ఎన్నికలు రానియని పెట్రోల్ డీజిల్ పైన రేటు పెరగదు. కానీ థియరిటికల్గా ఏం చెప్తారంటే అది మార్కెట్ నిర్ణయిస్తుంది కనుక మాకు సంబంధం లేదు, 15 రోజులకు ఒకసారి కంపెనీలే సవరించుకుంటాయి, అందువల్ల మాకు సంబంధం లేదని చెప్తారు. కానీ రియాలిటీ పెట్రోలు డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు ప్రభుత్వమే విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే. ఆ ఎక్సైజు డీజిల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో విధిస్తాయి, కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో విధిస్తాయి. కానీ అది తగ్గించినప్పుడు ఎక్సైజ్ డ్యూటీలు కనుక ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ తగ్గించాలనుకుంటే బడ్జెట్లో చెప్తారు, తగ్గించాలనుకోకపోతే చెప్పరు. ఎందుకంటే పెంచిందనుకోండి, చెప్పారనుకోండి, తెల్లారి పొద్దున పెట్రోల్ డీజిల్పై బడ్జెట్ వడ్డనా అని హెడ్లైన్ వస్తుంది. మీలాంటి వాళ్ళు నన్ను అడుగుతారు, నేను వాయించి పడేస్తా, ఇదంతా ఎందుకు అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పరు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో హెడ్లైన్స్ వచ్చేవి చెప్తారు, అన్నీ చెప్పరు. అందుకే మీరు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ చూసి విశ్లేషించడంలో ఒక లోపం ఉంటుంది. ఎందుకు లోపం ఏంటి అంటే అప్పటికి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ బట్టి మాత్రమే నువ్వు చెప్తున్నావు. బట్ మెనీ థింగ్స్ ఆర్ హిడెన్. అంటే సైలెన్స్ టెల్స్ మెనీ థింగ్స్ అని చెప్పినవి కాదు, చెప్పనివే చాలా ఎక్కువ ఉంటాయి.
ఏది తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగపడుతుందో అవే ఫైనాన్స్ మినిస్టర్ తన ఉపన్యాసంలో చెప్తారు. ఈ మధ్య కాలంలో అయితే ఫైనాన్స్ మినిస్టర్ కాంక్రీట్ స్టాటిస్టిక్స్ కాంక్రీట్ చెప్పకుండా ఫిలాసఫీ చెప్తున్నారు. చాణక్యుడు ఇట్లన్నాడు, వాళ్ళు ఇట్లన్నాడు, తత్వశాస్త్రాలు చెప్తారు, ఓ తమిళ కవి ఇట్లన్నాడు, ఒక కవిత చెబుతారు. లేదు వికసిత భారత్ అని 2040 ఇట్లుంటాం, 2030 అట్లుంటాం, 2070 ఇట్లుంటాం అని చెప్తుంటారు. 2025 ఎట్లుంటారో చెప్పరు. సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఉండాల్సిన శాంక్టిటీ, బడ్జెట్కు ఉండాల్సిన సీరియస్నెస్ను ప్రభుత్వాలే కావాలని తగ్గిస్తూ వస్తున్నాయి, దెబ్బ కొడుతూ వస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంటరీ అకౌంటబిలిటీ తగ్గింది కనుక. ప్రజల అభిప్రాయాన్ని ఎలా మౌల్డ్ చేయాలి, హౌ టు గ్రాబ్ హెడ్లైన్స్, హౌ టు గ్రాబ్ ద పబ్లిక్ ఒపీనియన్ అనేదే క్రైటీరియాగా మారిపోయింది. ఆ పార్లమెంటరీ స్క్రూటినీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనే ఉన్నత పార్లమెంటరీ సాంప్రదాయాలు ఎప్పుడో వదిలేశారు మన రాజకీయ వ్యవస్థ. కానీ బడ్జెట్లో చూసినప్పుడు అయితే ఇవన్నీ మరి ఎలా సార్ మీరు ఎలా మాట్లాడతారని నేను అనొచ్చు. కానీ ఇవన్నీ ఉంటాయి బడ్జెట్లో. ఇప్పుడు ఉదాహరణకు రివైజ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, యాక్చువల్స్ ఉంటాయి, అన్ని ఫిగర్స్ బడ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి. ఆ లోతుల్లోకి వెళ్ళి మనం చదవగలగాలి. వీ హ్యావ్ టు సీ బిట్వీన్ ద లైన్స్. దీనికి చాలా ప్రిపరేషన్తో ఉంటే చెప్పచ్చు. ఇవి కాక ఇతర డాక్యుమెంట్లు, ఇతర నివేదికలు చాలా ఉంటాయి. ఒక బడ్జెట్ను చూడాలంటే బడ్జెట్ ఫిగర్సే చూడాల్సిన అవసరం లేదు. బడ్జెట్ను చూడాలి అంటే బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చే ఫిగర్స్, ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలా ఫిగర్స్ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఉదాహరణకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐ అన్నది, ఇది ఒక ఆథెంటిక్ ఆర్గనైజేషన్. వీళ్ళ నివేదికలు రెగ్యులర్గా ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు జరిపే సర్వేలు ఉంటాయి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కన్జంప్షన్ సర్వేలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు స్టేట్ ఆఫ్ ఎకానమీ పైన రిపోర్ట్లు ఇస్తాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎకానమీ పైన రిపోర్ట్లు ఇస్తాయి. స్టాటిస్టా అనే వెబ్సైట్ ఉంటాయి, మీకు అన్ని రకాల స్టాటిస్టిక్స్ దొరుకుతాయి, స్టాటిస్టా అని. అలా కాకుండా మీకు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలా రకరకాల సంస్థలు, రకరకాల సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ లాంటి థింక్ ట్యాంకులు, ఇలా రీసెర్చ్లు, పరిశోధనలు ఉంటాయి. సో అందువల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి డాక్యుమెంట్లలో అధికారిక ఫిగర్స్ ఉంటాయి, అధికారిక అంచనాలు ఉంటాయి. వాటిని ఆథెంటిక్గా పబ్లిక్ డొమైన్లో ఉన్న అనేక ఇతర సంస్థలు, మీకు రకరకాల బాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిక్కీ ఉంటుంది, సిఐఏ ఉంటుంది. వీళ్ళు రకరకాల కన్సల్టెన్సీలతో కలిసి వారు ఎకానమీ పైన స్టడీస్ కమిషన్ చేస్తాయి. మీకు కన్సల్టెన్సీ ఫార్మ్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని, ఎర్న్స్ట్ అండ్ యంగ్ అని, డెలాయిట్ అని, వీళ్ళు కూడా అనేక రకాల పరిశోధనలు వస్తుంటాయి. సో ఇవి కాకుండా వివిధ సంస్థలు, ఇప్పుడు ఆటోమొబైల్ రంగం ఉందనుకోండి, సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, వాళ్ళు డేటా ఇస్తుంటారు. సాఫ్ట్వేర్ అనుకో, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ కంపెనీస్, నాస్కామ్ వాళ్ళు ఇస్తుంటారు. ఇలా అనేక రకాల ప్రభుత్వేతర నివేదికల్ని కొరిలేట్ చేసుకుంటూ ఒక సమగ్రమైన శాస్త్రీయమైన అవగాహనకు మనం రావాల్సి ఉంటుంది. రైట్ సార్. అంటే మీరు చెప్పినవన్నీ ఆ నివేదికలు చూస్తే బడ్జెట్ అర్థమవుతుంది అంటారు. అంటే బడ్జెట్ అర్థం కావటానికి సమగ్రంగా అర్థం కావడం. సమగ్రంగా బడ్జెట్ ఈజ్ ఓన్లీ అఫీషియల్ కదా. ఓకే సార్. ప్రభుత్వము తనకు అనుకూలమైన వాదనలు, తనకు అనుకూలమైన గణాంకాలు పెడుతుంది. ప్రభుత్వమే ఆథెంటిక్ సోర్స్ కాదని మనం అనలేము. కానీ ప్రభుత్వమే చెప్పిందే నిజం కావాలని రూల్ లేదు కదా. ప్రభుత్వం ఉదాహరణకు అన్ఎంప్లాయ్మెంట్ లేదని చెప్తుంది, ద్రవ్యోల్బణం బాగా తగ్గిందంటుంది, కానీ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయా? అందువల్ల ఆథెంటిక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్. నాలెడ్జ్ అనేది పబ్లిక్ డొమైన్లో అనేక రకాల ఇండిపెండెంట్, దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వం రాచరికం కాదు, రాచరికంలో రాజు చెప్పిందే వేదం. కానీ ప్రజాస్వామ్యంలో అలా ఉండదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అనేక రకాల నివేదికలు ఉంటాయి. ప్రశ్నించాలని అవసరం కూడా లేదు, న్యాయంగా సమీక్షించే నివేదికలు ఉంటాయి. ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఎన్సిఐ అలాంటి సంస్థలు, ఇలా అనేక రకాల సంస్థలు ఉంటాయి. వాటన్నిటిని మనం కొరిలేట్ చేసుకుంటూ ఆ డాక్యుమెంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ ప్రభుత్వ నివేదికల్లో, ప్రభుత్వ డాక్యుమెంట్లో ఉంటాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లు ఉంటాయి, పార్లమెంటరీ కమిటీస్ అవి. సో వీటన్నిటిని కలిపి మనము అధ్యయనం చేస్తూ అవగాహనకు రావాలి. ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కానీ ప్రశంసిస్తూ ఉంటాయి